బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు భద్రతలో కీలక మార్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ లో మార్పులు చేశారు. సీఎం భద్రతా వలయంలోకి బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ, ఎస్జీఎస్జీ సిబ్బందికి అదనంగా ఇప్పుడు కౌంటర్ యాక్షన్ బృందాలు కూడా వచ్చి చేరాయి. భద్రత వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సీఎం రక్షణ విషయంలో రాజీ పడకుండా కౌంటర్ యాక్షన్ బృందంలోని 6 కమాండోలు విధుల్లో ఉండనున్నారు. వీరు ప్రధాని భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ శిక్షణలో రాటుదేలారు. వీరికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ను అమలు చేస్తున్నారు. నలుపు రంగు చొక్కా, ముదురు గోధుమ రంగు ప్యాంటును ధరిస్తారు. ఎమర్జెన్సీ టైంలో మొదటి వలయంలో ఉండే ఎన్ఎస్జీ, రెండో వలయంలో ఉండే ఎస్ఎస్జీ సిబ్బంది ముఖ్యమంత్రిని రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తే బయట నుంచి దాడి చేసే వారిని సమర్థంగా ఎదుర్కోవడంపై కౌంటర్ యాక్షన్ టీం దృష్టి సారించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, సీఎం సెక్యూరిటీ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సెక్యూరిటీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీకి సంబంధించినంత వరకు కూడా యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి ఎప్పటికప్పుడు కూడా సెక్యూరిటీ రివ్యూకి సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరుగుతుంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పటికే ఆయన ఎస్పీజీ అంటే ఎప్పుడైతే ఆయన పైన దాడి జరిగిందో, అంటే నక్సల్స్ దాడి చేశారో, ఆ దాడి తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించిన అంశాలపైన ఎప్పటికప్పుడు వ్యక్తమవుతుంది. అయితే ఇదే సందర్భంలో యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమయ్యి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడ రాజీ లేకుండా ప్రత్యేకమైనటువంటి బృందాలు ముఖ్యమంత్రికి భద్రత కల్పిస్తూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఇప్పుడు మరింత భద్రత, ఎందుకంటే ఆయన కూటమి ప్రభుత్వంలో అనూహ్యమైనటువంటి విజయం సాధించిన భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలోనే 3 అంచెల భద్రతని మరింత కట్టుదిట్టం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు కావచ్చు, స్థానిక పోలీస్ యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా నివేదికలను కేంద్రానికి పంపించాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నివేదికల్ని ఆధారంగా చేసుకుని జరుగుతున్నటువంటి అంశం ఎప్పటికప్పుడు సున్నితంగా మారుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు, అందులో ఎస్పీజీకి సంబంధించినటువంటి భద్రతా వలయంలో ఉన్నారు. అందులో భాగంగానే ఆయన అందించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎప్పటికప్పుడు యంత్రాంగం రివ్యూ చేసుకోవడం, అదేవిధంగా ఉన్నటువంటి లోపాలను సరి చేసుకుని ఆయనకు భద్రత కల్పించడం, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మరోవైపు ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు, ప్రజలకి దగ్గరికి వెళ్లేటప్పుడు భద్రత పేరుతో ప్రజల్ని తన వద్దకు రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దని కూడా ఆయన భద్రతా వర్గాలకి సున్నితంగా పెట్టుకునే భద్రతా వర్గాలు కూడా ఆయనకి ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సినటువంటి భద్రత ఒకవైపు, ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి అంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటుంది. భద్రత కల్పించేటువంటి విషయంలో ఆయనకి వచ్చేటువంటి ఇబ్బందుల విషయంలో కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తోపులాట్లు జరిగేటువంటి సందర్భంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది కార్యకర్తలు, అభిమానులు ఆయన మీదకు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాలపైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేశారు. సో అదే అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారాలను ఎప్పటికప్పుడు పునఃసమీక్షించుకోవడం, అదేవిధంగా భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిత్యం అప్రమత్తంగా ఉండడం, 24 గంటలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని కంటికి రెప్పలుగా కాపాడుకునేటువంటి వ్యవహారంలో భద్రతా సిబ్బంది కూడా చాలా కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత, అంటే గ్రామాల్లోకి వెళ్ళిన తర్వాత, లేదంటే సమావేశాలు జరుగుతున్నప్పుడు కావచ్చు, కార్యాలయంలో ఉన్నప్పుడు కావచ్చు, ఈ రకమైనటువంటి ఒత్తిడి కూడా అధికార యంత్రాంగం మీద ఉంటుంది. అదే సందర్భంలో ప్రజలకి దూరం చేసేటువంటి పనులు మాత్రం చేయొద్దని చెప్పి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సలహా సూచన నేపథ్యంలో యంత్రాంగం కూడా అప్రమత్తమై ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగానే ఆయనకు భద్రతని మరింత కట్టుదిట్టం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.